హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనేంటి ఇక్కడ ఉన్నాను అని చూస్తున్నారా? అదేం లేదు, మేమైతే వ్యాన్లో అందరం కలిసి అయితే మేడారం వెళ్తున్నాం. ఇంకా వెళ్తున్నప్పుడు మాకైతే మధ్యలో ఆకలి వేసేసి అయితే ఇంకా మేమైతే మా మమ్మీ చేసిన చపాతి ఇంకా చట్నీ తీసుకొని వెళ్తున్నాం. సో ఇంకా అవే తిన్నాం వ్యాన్లో అయితే. ఇంకా తినుకుంటా అలా అయితే మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా వెళ్ళే దారిలో మధ్యలో అయితే ఇంకా అలా వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఇంకా వెళ్ళే దారిలో మొక్కజొన్నలు కనపడ్డాయి. సో అవి కూడా తీసుకున్నాం, ఎందుకంటే సీజన్ ఉన్నప్పుడే తినాలి కదా అనేసి అయితే అవి కూడా తీసుకొని తినుకుంటూ అయితే వెళ్తున్నాము మేమైతే. ఇంకా వెళ్తూ 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 అవుతున్నాం. ఇంకా నాకు ఇంకా కూర్చొని బోర్ కొట్టేసింది. ఇంకా నేనైతే ముందుకు వచ్చి కూర్చున్నాను, ఎందుకంటే ఇంకా బోర్ కూడా అయినా సరే ఒక 3-4 ఫ్యామిలీస్ అయితే వెళ్తుండే, కానీ ఈసారి అయితే మా ఫ్యామిలీ ఒక్కటే వెళ్తున్నాము. సో అందుకే కొంచెం బోరింగ్ ఉంది. అందరు ఉంటే మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇంకా మేము ఒక్కరం అయ్యేసరికి అయితే మాకైతే చాలా బోర్ కొడుతుంది. ఇంకా వెళ్తూ అయితే మేమైతే శ్రీ ఘట్టమ్మ దేవాలయంకి అయితే వచ్చేసాము. మేడారంకి వెళ్ళే ముందు ఫస్ట్ ఇక్కడ దర్శించుకోవాలి అమ్మవారిని. ఇంకా మేము వ్యాన్ దిగేసి అయితే అందరం కాళ్ళు కడుక్కొని అయితే గుడిలోకి వెళ్దామనేసి అయితే కాళ్ళు కడుక్కుంటున్నాం ఇక్కడ. ఇంకా కాళ్ళు కడుక్కొని అయితే మేమైతే దేవాలయంలోకి వెళ్తున్నాము. ఇక్కడ ఇంకా వెళ్ళే దారిలో అయితే ఫస్ట్ అయితే మా నాన్న కొబ్బరికాయ కొట్టి అందరికీ తీర్థం అయితే ఇచ్చాక ఇంకా మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇది వచ్చేసి అయితే శ్రీ ఘట్టమ్మ దేవాలయం. ఇంకా మేము దర్శించుకున్నాకైతే మీరు దర్శించుకోవాలని అయితే ఒక వీడియో తీశాను. మీరు అమ్మవారిని దర్శించుకోండి. ఇంకా దర్శించుకున్నాక అయితే బయటకు వచ్చాకైతే ఇలా అమ్మవార్లు ఇక్కడ సైడ్కి ఉంటారు. సో అక్కడ మొక్కుకొని అయితే ఇంకా మేమైతే మా వ్యాన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా లాస్ట్ ఒక ఫొటోస్ తీసుకుందాం అనేసి అయితే ఫొటోస్ దిగాము. ఇంకా ఫొటోస్ దిగేసి అయితే మళ్ళీ వ్యాన్ ఎక్కేసి అయితే మళ్ళీ ఇంకా మేడారంకి స్టార్ట్ అయిపోయాం గైస్. ఇంకా వెళ్తూ అయితే రీచ్ అయితే అయినాము. కానీ మాకు అక్కడైతే ఫుల్ కన్ఫ్యూజ్ అయింది. ఇప్పటికే చాలా డెవలప్ అయింది కాబట్టి చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది మాకైతే. ఇది వచ్చేసి అయితే ఎంట్రన్స్. ఒకప్పుడు ఇలా అస్సలు లేకపోతుండే, ఇప్పుడైతే చాలా డెవలప్ అయింది. సో అందుకే ఎక్కడికక్కడ బోర్డ్స్ పెట్టేశారు ఎటు వెళ్ళాలి అనేసి అయితే. ఇంకా మేమైతే జంపన్న వాగ్ సైడ్ అయితే వెళ్తాము, ఎందుకంటే అక్కడ స్నానం చేసుకొని అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తాము. ఇంకా అక్కడ ఫార్మాలిటీ అయితే జంపన్న వాగులో స్నానం చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే జంపన్న వాగులో స్నానం చేయడం వల్ల ఏమైనా నెగిటివిటీ ఏమైనా ఉంటే పోతుంది అనేసి అయితే అక్కడ స్నానం చేసి అయితే వెళ్తారు. ఇంకా మేమైతే జంపన్న వాగ్ సైడ్ అయితే మా వెహికల్ అయితే టర్న్ చేసుకున్నాము. ఇంకా చేసుకొని పోతాము. ఎప్పుడైనా సరే మేము ఇటు సైడ్ వెళ్ళి వెహికల్ పార్క్ చేసుకొని అయితే జంపన్న వాగులో స్నానం చేస్తాం. సో ఈడ కనిపించే చెట్టు అయితే చాలా ఫేమస్. ఏమైనా మొక్కులు ఉంటాయి కానీ అక్కడ ఆ చెట్టుకి కట్టి అక్కడ మొక్కుకొని అయితే దర్శనానికి అయితే వెళ్తారు. ఇంకా మాకైతే పార్కింగ్ దొరికేసింది. సో పార్క్ చేసుకొని అయితే ఇంకా మా తమ్ముడు వాళ్ళు అయితే ఫస్ట్ చేస్తున్నారు స్నానం. వాటర్ మొత్తం అయితే ఫ్రెష్గా ఉన్నాయి, కానీ చాలా ఖాళీ ఉంది. ఇప్పుడైతే జాతర అయిపోయాక వెళ్ళాం కాబట్టి ఇంకా మేమైతే స్నానాలు చేసుకొని అయితే ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము. తమ్ముడు అక్క చూడండి గైస్, ఒక్కతే చూడలేదు. ఉంటుంది
ఏడెనిమిది పడతాయి, 6 పడతాయి. బాటిల్ వచ్చే సంవత్సరం అది సెట్ అయితే వచ్చి ప్రతి పెట్టుకున్నా పేపాలి. ఇంకా వెళ్తూ వెళ్తూ అయితే మేమైతే ఎంట్రన్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి అయితే ఎంట్రన్స్ సమ్మక్క సారక్క జాతర అని అయితే ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేశారు పైన. ఒక రౌండ్ తిరిగిరా. ఇంకా అయిపోయింది గైస్, మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. ఓం, ఎలా అనిపించింది నీకు దర్శనం? తమ్ముడు అయితే సిగ్గు అవుతుంది గైస్, మా తమ్ముడు అయితే సిగ్గు పడుతున్నాడు. మాకైతే మంచి దర్శనం, ఇంకా దగ్గరికి వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ మేమైతే చిలకలాది గట్టు అయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళైతే అక్కడ కూడా దర్శించుకున్నాము అమ్మవారిని. ఫ్రెష్ ఉన్నాయి. లక్ష్మి రా దారా పిల్లలు ఇక ఈ రోడ్ ఇట్లా పోతే ఈ గుట్టెండు పోతే కదా ఈ పైన అమ్మవారు ఆట ఆడుకుంటుండే చూడండి గాయస్, నీళ్ళల్లో మంచిగా ఉందంట.
నేను అనుకుంటా రానా లేకపోతే డాడీ అంకుల్ అనుకుంటాడు వద్దా మామూలు ఇది చెప్పు నాకు ఏదైనా పాము నాకు కొంత వస్తున్నా చల్లగా అయిపోయింది యామీ యామీ చికెన్ కర్రీ ఇంకా మేమైతే ఇలా వండుకొని అయితే తిన్నాము అక్కడే ఇంకా తినేసి అయితే ఒక 10 మినిట్స్ ఏమో రిలాక్స్ అయ్యాం ఇంకా 10 మినిట్స్ మళ్ళీ రిలాక్స్ అయ్యాక మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం హైదరాబాద్కి ఇంకా మేము వెళ్ళే దారిలో అంటే రిటర్న్ వచ్చే టైంలో అయితే బెల్లం చాయ్ అయితే కనపడ్డది సో ఇంకా అక్కడ ఆగేసి అయితే మళ్ళీ కొంచెం చాయ్ అయితే తాగాము మా వ్యాన్ అయితే అక్కడ పార్కింగ్ చేశాను మా డాడీ ఏమో తీసుకొచ్చినాడు గైస్ చాయ్ తీసుకొచ్చి మేమైతే ఇంకా నీళ్ళైతే తాటి బెల్లం చాయ్కి అయితే వచ్చాము జర్నీ చేసి చేసి అలసిపోతున్నాం మళ్ళీ చాయ్ తాగడం మా డాడీ వచ్చి కూర్చోడు తాటి బెల్లం చాయ్ తాగండి గాయ తగ్గించడం కలుపు 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 ఇంకా కలపాలంట గాయస్ మా డాడీ మాకే చెప్తాడు ఏం తీసుకున్నావు ఇంకా కాఫీ తాగకైతే బాదం మిల్క్ షేక్ తీసుకొని అయితే ఇంకా మా వ్యాన్ దగ్గరికి వెళ్ళేసి అయితే ఇంకా మా అమ్మ హైదరాబాద్ రీచ్ అయిపోయాం బాయ్ బాయ్ వీడియోలు వచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్